సో, బేసిక్‌గా పోక్సో కేస్ పెట్టగానే 24 అవర్స్‌లో అరెస్ట్ చేయాలి. ఆ చర్యలు ఎక్కువగా శిక్ష పడే అవకాశాలు ఎక్కువున్నాయి అంటూ ఉంటారు. మరి ఇంతవరకు బండి భగీరథ్‌ని ఎందుకు అరెస్ట్ చేయలేదండి? ఈ క్వెషన్ ఆన్సర్ చెప్పడం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితే. హ్మ్. కానీ ఇక్కడ యాక్చువల్‌గా మనకి చట్టాలు కాస్త వాస్తవిక పరిస్థితి అయితే మనం అర్థం చేసుకోవాలి రోహన్ గారు. హ్మ్. ఎలా అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ రాజకీయమైనటువంటి కారణాలు ఉన్నాయి కాబట్టి, హ్మ్. ముఖ్యంగా బండి సంజయ్ గారు కుమారుడు అవ్వడం వల్ల అతన్ని కాస్త అందులోనూ ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి ఆయన. హ్మ్. అందువల్ల ఈ డిపార్ట్మెంట్స్‌ని ఆయన ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు అన్నటువంటి ఒక అపవాదు కూడా ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం మీద. హ్మ్. ఇక్కడ బండి భగీరథ్ అనే వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తే. బండి సంజయ్ గారి కుమారుడు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఆల్మోస్ట్ డైలీ మన రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 10, 15 ఈ పోక్సో కేసులు నమోదవుతుంటే ప్రతి కేసు గురించి మనం మాట్లాడుకోం. హ్మ్. యాక్చువల్‌గా పోక్సో చట్టం ఏం చెప్తుందో తెలిస్తే అప్పుడు ఈ రెండో పాయింట్‌కి వచ్చి ప్లాన్ చేద్దాం. మైనర్ బాలికల అమ్మాయిలు అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి అమ్మాయిల్ని హ్మ్. టచ్ చేసినా, హ్మ్. ఆమె ఇష్టం లేకుండా లైంగికంగా ప్రేరేపించిన, సెక్సువల్ హెరాస్మెంట్ చేసినా, లేదా ఇంకా చాలామంది తెలియని విషయం సంజ్ఞల ద్వారా అంటే సైగల ద్వారా కూడా చెప్పినా అది కూడా పోక్సో చట్టం అవుతుంది. అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి ఒక అమ్మాయిని మైనర్‌గా మనం చూస్తాం కాబట్టి, హ్మ్. మైనర్ బాలికని ఎటువంటి రకాలైనటువంటి మూవ్‌మెంట్స్ ఆమె దగ్గర మనం చేసినా సరే తప్పుగా భావిస్తారు. ఇది కరెక్ట్. ఇది చట్టం స్పష్టంగా చెప్తుంది. హ్మ్. పాయింట్ నెంబర్ 2. ఈ చట్టం క్లియర్‌గా ఏం చెప్తుంది? మైనర్‌గా ఉండేటువంటి జరిగిన సంఘటనల్ని మైనర్‌గా ఉన్నప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. మేజర్ అయిన తర్వాత కూడా చెప్పొచ్చు. ఎనీ హ్మ్. టైమ్. మేజర్ అయిపోయిన తర్వాత కూడా నాకు మైనర్‌లో పలానా వ్యక్తుల వల్ల నేను ఈ రకంగా సెక్సువల్ హెరాస్మెంట్ జరిగిందనే ఉద్దేశాన్ని కూడా అక్కడ చెప్తూ కూడా కేసు పెట్టే వెసులుబాటు కూడా ఉంది. ఓకే. ఇక్కడ చట్టంలో ఇంకొక విషయం ఏంటంటే మినిమమ్ అక్కడ 3 ఇయర్స్ నుంచి అప్ టు 10 ఇయర్స్ వరకు కూడా పనిష్మెంట్ ఉంటుంది. అంటే అక్కడ జరిగిన క్రైమ్ యొక్క సీక్వెన్స్ అంటే ఆ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, ఎంత తీవ్రతను బట్టి దాన్ని కూడా జరిగే అవకాశం కూడా ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఇదే సమయంలో మనం ఒక ప్రముఖ సినిమా నటుడు, ఒక ప్రముఖ సినిమా సినిమా రంగానికి సంబంధించిన ఒక వ్యక్తి కూడా ఇదే పోక్సో కేసుకు సంబంధించి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా ఇష్యూ జరిగింది. ఆ అవును. టైంలో కూడా మనం కొన్ని వీడియోస్ కూడా చేయడం జరిగింది. అవును. దాని తర్వాత ఏం జరిగింది? మీడియా కథనాలు. మీడియా అత్యుత్సాహంతోటి రకరకాలుగా ఉంటాయి. ఫ్యాక్ట్ చట్టాలు ఒక రకంగా ఉంటాయి ఇక్కడ. చాలామంది ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే బండి సంజయ్ గారి కుమారుని విషయంలో, బండి భగీరథ్ విషయంలో మనం మాట్లాడుకుంటున్నామో, ఈ అబ్బాయిని క్యాటర్‌ని అసాసినేట్ చేస్తూ, ఆ అబ్బాయి ప్రీవియస్ అనేక రకాల వ్యక్తులతో కలిసి తిరిగాడని, లేదా అతనికి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని, ఈ రకరకాల కథనాలు కంటిన్యూగా వినిపిస్తున్నాయి. ఇక్కడ బండి సంజయ్ గారి యొక్క కొడుకునని చెప్పి నేను ఎక్కడ వెనక్కి వేసుకొని రావట్లేదు. పర్టిక్యులర్‌గా కేసు ఎలా ఉంటుందంటే, ఆ ఎఫ్ఐఆర్ దేని మీద నమోదైంది? ఎఫ్ఐఆర్ యొక్క కంటెస్ట్ ఏంటి? దాని మీద మాత్రమే విచారణ